శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 సంవత్సరం జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, నెల మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో, ఎటువంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి జనవరి నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే జనవరి నెల మొత్తం కూడా చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అన్ని రంగాల వాళ్ళకి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో విశేషంగా రాణించేటటువంటి యోగం కనిపిస్తోంది. విద్యారంగంలో ఉన్నవాళ్ళు విద్యాపరంగా మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. పోటీ పరీక్షల్లో రాణించడానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే కావలసిన కాలేజీల్లో లేదా కావలసిన స్కూళ్ళల్లో సీటు కోసం ప్రయత్నిస్తే అవన్నీ అనుకూలిస్తాయి. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి ఈ జనవరి నెలలో ఉద్యోగం వచ్చే యోగం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార రంగం కూడా చాలా బాగుంటుంది. వ్యాపార రంగంలో ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా రాణించే యోగం ఉంది. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వృధా ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకుని ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. నూతన వస్తు లాభం ఉంటుంది. నూతన వస్త్ర ప్రాప్తి యోగం ఉంది. నూతన వాహన యోగం ఉంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల ద్వారా విశేషమైన ప్రయోజనాలు పొందేటటువంటి సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆనందంగా జీవనాన్ని ముందుకు తీసుకువెళుతూ ఉంటారు. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ప్రయాణాల్లో సౌఖ్యం ఉంటుంది. సమస్యలు ఏవి ఉన్నా కూడా అవన్నీ కూడా జనవరి నెలలో తులారాశి వాళ్ళకి మబ్బులు వీడిపోయినట్లుగా వీడిపోతాయి. జీవితం హాయిగా సాఫీగా సాగిపోతూ ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కావలసిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది. గొడవలన్నీ కూడా దంపతుల మధ్య సమసిపోతాయి. కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. కోర్టుపరమైన వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఉంది. తులారాశి వాళ్ళకి జనవరి నెలలో కలిసి వచ్చే తేదీలు 5, 10, 16, 19, 25, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. అలాగే తులారాశి వాళ్ళకి జనవరి నెలలో కలిసి రాని తేదీలు 3, 8, 12, 14, 21, 23, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. తులారాశి వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఏంటంటే, తులారాశికి ప్రధానంగా జనవరి నెలలో కేతు బలం తక్కువగా ఉంది. వ్యయంలో కేతువు సంచారం ఉంది. దీనివల్ల ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే కుక్కలకి రొట్టె ముక్కలు ఈ నెలలో వచ్చే మంగళవారాలు ఆహారంగా వేయాలి. మంగళవారం రోజు వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవటం. అలాగే ఇంకా మీకు వీలైతే ప్రతిరోజు కూడా ఈ నెలలో వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని స్నానం చేశాక 21 సార్లు చదువుకోవటం. సంకటనాశక గణేష స్తోత్రాన్ని ఈ నెలలో వచ్చే మంగళవారాలు చదవటం లేదా వినటం. మంగళవారం గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని గరికపోచలు గణపతికి సమర్పించడం ద్వారా వ్యయంలో ఏర్పడే కేతు దోషాన్ని తొలగింపజేసుకొని తులారాశి వాళ్ళు జనవరి నెల మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి జనవరి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, వార ఫలాలు, మాస ఫలాలు, సంవత్సర ఫలాలు, జ్యోతిష శాస్త్ర పరంగా గ్రహాల సంచారం, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.